గుంటూరు నగరంలో చంద్రబాబు నాయుడు 10వ పేరుతో పుస్తకాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ చిరంజీవి ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఉన్న యువతకు పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఒక మంచి పుస్తకం విజనరీ కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అంటున్న చిరంజీవితో మా ప్రతినిధి ప్రమోద్ కిరణ్ ఫేస్ టు ఫేస్. చంద్రబాబు నాయుడు ఎక్స్ఓ పేరుతో ఒక నూతన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అసలు యువతకు చంద్రబాబు నాయుడు గురించి ఈ పుస్తకం ఎలా ఉపయోగపడుతుందో మనతో మాట్లాడడానికి చిరంజీవి మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఎక్స్ఓ అనే పేరుతో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇది రేపటికి యువతకి ఎలా ఉపయోగపడుతుంది ఈ బుక్? ఈ పుస్తకం యువతకి, తెలుగు జాతికి ఇద్దరికీ ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ నాయకుడు కాదు, ముఖ్యంగా ఒక మంచి ఆర్థికవేత్త, ఒక మంచి దార్శనికుడు. ఆయన చేసే ప్రతి ప్రోగ్రాంలో, ప్రతి యాక్టివిటీలో రాజకీయం కంటే ఆర్థిక కోణాన్ని బాగా చూస్తారు ఆయన. అంటే ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల, ఈ కార్యక్రమం చేయడం వల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వ్యాపారం ఎట్లా డెవలప్ అవుద్ది, ప్రభుత్వానికి ఆర్థిక వనరులు ఎట్లా వస్తాయి, ఆర్థిక వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందుతుంది, తద్వారా దేశానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఎక్కడ కూడా ఆయన వృధా వ్యయం చేయడానికి ఇష్టపడ్డారు. ఉదాహరణకి లాస్ట్ టైం ఫైబర్ నెట్ ప్రోగ్రాము అమలుపరిచేటప్పుడు ఆయన 3,500 కోట్లు ఖర్చు అవుతుందన్న దాన్ని ఎలక్ట్రికల్ పోల్ ఉపయోగించి జస్ట్ 500 కోట్లతో దాన్ని అమలుపరిచారు. అంటే ప్రతిదీ ఎకనామికల్గా ఆయన ఆలోచిస్తారు. అట్లాగే ఈ పుస్తకం కూడా చదువుతూ ఉంటే ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ చదువుతుంటే ఇవన్నీ కానీ ఇంప్లిమెంట్ అయితే రేపు ఎకానమీ ఎంత బాగా డెవలప్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. దీనివల్ల యువతకు ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి, రాష్ట్రంలో ఆర్థిక వనరులు పెరుగుతాయి, రాష్ట్రానికి పన్నుల ద్వారా ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి ఇది యువతకి, సొసైటీకి ఇద్దరికి ఉపయోగపడుతుంది. అంటే ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడుపై దుష్ప్రచారాలు కూడా చేస్తూ ఒక కొన్ని బుక్లు కూడా రిలీజ్ చేసినాయి. దీనికి వ్యత్యాసం అంటే దీని గురించి మీరు ఏం చెప్పబోతారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులేం కాదు. దక్షిణ భారతదేశంలోనే మేధోవర్గం, తెలివైన వాళ్ళు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక పుస్తకం చదివి కానీ, ఒక స్టేట్మెంటు విని కానీ, సోషల్ మీడియాలో ఒక వీడియో చూసో కానీ ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది గ్రహించే శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చిన పుస్తకాలన్నీ రాజకీయ కోణంలో ఆయనపై బురద జల్లడానికి వచ్చినవి. ఇది రాజకీయ కోణం కాదు. ఆయన విలువలేంటి, భవిష్యత్తుకి ఆయన ఏం అందించదలుచుకున్నాడు, ఆయన భావాలన్నీ కానీ అమలుపరిచితే అది రాష్ట్రానికి ఎట్లా ఉపయోగపడుతుంది, ప్రస్తుత జనరేషన్ కాదు భవిష్యత్తు వారికి కూడా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్ర ప్రజలందరూ పుస్తకాన్ని చదివితే చాలా స్పష్టంగా ఆయన భావం ఏంటో అర్థం చేసుకుంటారు. భవిష్యత్తులో మీరు యువతకి ఏం చెప్పబోతున్నారు? దీన్ని బట్టి యువతని ఎప్పుడు మేము కోరేది ఒకటే, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం, టీడీపీ గత ప్రభుత్వం లేదా రాబోయే ప్రభుత్వాన్ని సరిపోల్చుకోండి అని చెప్తున్నాం. ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే అకౌంట్లో డబ్బులు వేసి ప్రభుత్వంపై ప్రజలు ఆధారపడేటట్టు చేస్తుంది. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రజలకు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చే బదులు ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజలకు స్వయం ఉపాధి పథకాలు ప్రవేశపెట్టడం, వారి కాళ్ళపై వాళ్ళు ఆధారపడేటట్టు చూడడం, వారి ఆదాయాలు సృష్టించడం, వారి ఆదాయాలతో గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టడం, తద్వారా ఒక పక్క ప్రజలు, యువత వారి కాళ్ళపై నిలబడాలి, ప్రభుత్వం కూడా వారి ఆదాయంపై ఆధారపడాలి. అంటే వైసీపీ ప్రభుత్వం ఎట్లా ఉంది అంటే ప్రజలు ప్రభుత్వంపై ఆధారపడేటట్టు ఉంటుంది. అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వమే ప్రజలపై ఆధారపడేటట్టు ఉంటుంది. ఈ రెండింటికి మధ్యన తేడాని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలని కోరుతున్నాం. పూర్తిగా మొత్తంగా చూసుకుంటే ఈ పుస్తకానికి సంబంధించి కేవలం చంద్రబాబు నాయుడు ఒక విజనరీ ప్లస్ రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా పెట్టాలి అనే దానిపై యువతకు ఎంతో ఉపయోగపడుతుందని చిరంజీవి చెప్తున్నారు. కెమెరా షణ్ముఖతో ప్రమోద్ కిరణ్, సిటీ న్యూస్ 24/7 గుంటూరు.